ధ్యానం సిరీస్ ఎపిసోడ్ 7 శీర్షిక సాక్షిభావం ఉపశీర్షిక నువ్వు ఆలోచన కాదు ఆలోచనను చూసేవాడివి. మనిషి ఎక్కువగా తన ఆలోచనలనే తాను అని అనుకుంటాడు. నేను కోపంగా ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను భయపడుతున్నాను అలా అనుకుంటూ ఆలోచనలతో తానే కలిసిపోతాడు. అరవింద్ అనే యువకుడు కూడా అలాగే. అతని మనసు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయేది. సంతోషం వచ్చినా అది పోతుందేమోనన్న భయం, బాధ వచ్చినా అది ఎప్పటికీ పోదేమోనన్న ఆందోళన. ఈ మధ్యలో అతను తానెవరోనే మర్చిపోయాడు. ధ్యానం మొదలుపెట్టాడు. కాని మొదట అతనికి శాంతి రాలేదు. ఆలోచనలు ఇంకా ఎక్కువయ్యాయి. ఒకరోజు అతను గురువునడిగాడు, ధ్యానం చేస్తే నా ఆలోచనలు ఎందుకాగడంలేదు? గురువు నవ్వి అన్నాడు, ఆగాలని ఎవరు కోరుకుంటున్నారు? అరవింద్ నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. గురువు మళ్ళీ అన్నాడు, ఆలోచన ఆగాలని కోరుకునేవాడు ఆలోచనేనా లేక ఆలోచనను చూసేవాడా? ఆ రోజునుంచి అరవింద్ సాధన మారింది. ఆలోచన వచ్చినప్పుడు అతను దానితో పోరాడలేదు. ఇది మంచిది, ఇది చెడ్డది అని తీర్పు ఇవ్వలేదు. కేవలం గమనించాడు. ఆలోచన వచ్చింది, కొంతసేపు ఉంది, వెళ్ళిపోయింది. అతను మాత్రం ఉన్నాడు. కొన్ని రోజులకు అరవింద్ గమనించాడు, ఆలోచనల మధ్య ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీ భయంకరంగా లేదు, అది ప్రశాంతంగా ఉంది. ఆ రోజు అతనికర్థమైంది, ఆలోచనలు వస్తాయి, వెళ్తాయి, కాని వాటిని చూసేది ఎప్పుడూ మారదు. అది తానే. ఇప్పుడు కూడా అరవింద్కు ఆలోచనలు వస్తాయి, కాని అతను వాటి కాదు, అతను సాక్షి. ముగింపు సందేశం: నువ్వు ఆలోచనవని అనుకున్నంతకాలం నువ్వు బంధించబడతావు. నువ్వు సాక్షినని గుర్తించిన క్షణం స్వేచ్ఛ మొదలవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.